అమ్మ చపాతి పిండి నేను కలపనా? పొద్దు నేను కలుపుకుంటానులే. నువ్వు టీ పెడుదు కానిలే. సరే. ఆ నూనె అయ్యి అందించి నాకు ఇందులో వేసుకుంటాను. చాలే ఈ నూనె సరిపోద్ది. మళ్ళీ కలిపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కలుపుతాను నూనె. చపాతీ పిండి మొత్తం కలిపేశాక లాస్ట్ మళ్ళీ కొంచెం కలిపితే స్మూత్గా ఉంటుంది అన్నమాట. పిండి అంతా ముద్ద స్మూత్గా వస్తుంది. చపాతీలు కూడా చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి చపాతీలు. కొంచెం వాటర్ ఎక్కువైపోయింది దీంట్లో, మళ్ళీ పిండి కలుపుతున్నాను. మా పూజిత ఈ స్టవ్ మీదేమో టీ, ఈ స్టవ్ మీదేమో పాలు పెట్టిందన్నమాట. పాలు టీ కూడా కాసేస్తుంది. ఏ పూజిత నవ్వుతుంది. మీకు మా మా ఇంటి పక్కన ఉండే స్కూల్ చూపిస్తానండి. ఇంకా టీ కాగిపోతుంది. పాలు వేయాలి, ఒక్క నిమిషం ఆగాక అప్పుడు పాలు వేయే. ఈ పాలు వేయద్దు, పచ్చిపాలు ఉన్నాయి అవి వేయద్దు. కానీ ఇవి మీకు మామూలుగా ఈ కాసేద్దాము. ఈ కాసి పక్కన పెట్టేసుకోవచ్చు. పచ్చిపాలు ఉన్నాయి కదా, గ్లాసులు వేసి పెట్టాను, అవి వేయి. సరే అమ్మా. మా ఇంటి పక్కన స్కూల్ అండి ఇది. చూసారా ఎంత పచ్చని చెట్లు, ఎంత బాగా కనిపిస్తుందో చూసారా, పచ్చని చెట్లు మాట.
మా ఇంటి వెనకాల ఉంటుంది స్కూలు. ఈ ఒక్క స్కూలే కాదు, ఇంకో స్కూల్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. పచ్చటి చెట్లు. ఇదిగోండి, దీని పక్కన ఇంకో స్కూల్ ఉంది, ఇదిగో అది కూడా స్కూలే. ఇంకా టీ కాగిపోయింది కదా, పాలసీ. మా పూస్తాకి టీ పెట్టడం వచ్చేసింది. ఇంకా నేను పొద్దున్నే లెక్క ముందు టీ కాసేసి నాకు ఇచ్చేద్ది పూస్తా. అవునా, ఇస్తావా? ఇస్తుందంట. ఆడపిల్లలకి పని నేర్పాలి కదా, అందుకని ఇంకా అప్పుడే అన్ని పనులు నేర్పేయకూడదండి. ఇలాంటి చిన్న చిన్న పనులు, అసలు స్టవ్ వెలిగించడం కానీ స్టవ్ ఆర్పడం కానీ కూడా రాదు. ఇంక ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. ఇప్పుడు సెలవులు కదా, సెలవులు అయ్యేలోపు ఏదో కొన్ని పనులైనా నేర్పిద్దామని చెప్పేసి ఇలా టీ పెట్టించాను. ఓకే, చాలు. ఇంకా ఆ మూత పెట్టి, పంచదార మూత పెట్టేసి. టీలో పంచదార వేయాలి కదా. ఎక్కువ వేయకు పంచదార, తర్వాత కావాలితే మళ్ళీ కలుపుకోవచ్చు. మరీ ఎక్కువ వేసేస్తే మళ్ళీ తీపి ఎక్కువైపోద్ది. కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఒకవేళ తక్కువగా ఉంటే కనుక అప్పుడు కలుపుకుందాం, సరేనా? సరే. పాలు ఇంకా కాగలేదు కదా, కాగుతాయి. టీ పొంగుతుంది. పాలు పొంగినా పర్వాలేదు, మన ఇంట్లో ఎప్పుడు పాలు పొంగుతూ ఉండాలి. అలా పాలు పొంగినా పర్వాలేదే, కప్పడే. ఇది అవసరంగా ఇక్కడ కాడ ఉంది కదా, కాడ పెట్టి కాడ పట్టుకుని వెయ్యి జాయిగా. చేయి కాలుతా చూసుకో. ఎక్కువ వేసేస్తున్నావు చూసుకో. అద్దుగా ఎక్కువ పెంచుసావా? పర్లేదులే, నేను తీసేస్తాను, అంత అవసరం లేదు నాకైతే టీ. తీసేనా టీ? వద్దు, నేను తీసేస్తున్నానులే. ఏమైంది? చేయి కాలిపోయింది. బాగా కాలిందా? కొంచెమే అంతే. అప్పుడప్పుడు ఇలా కాలుతూ ఉంటాయి, అన్నీ పట్టించుకోకూడదు. కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర, ఓకేనా? సరే. ఏ చికెన్ ఏంటి? డాడీ తీసుకొచ్చారు చికెన్. ఇప్పుడు ఎందుకు, తర్వాత 2 రోజులు పోయిన తర్వాత తీసుకురావచ్చు కదా, ఇప్పుడేంది తీసుకొచ్చారు? సరే, ఇలాగే ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి. అంతా ఇప్పుడు వండుకోకుండా 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వండుతాము. అప్పుడు ఫ్రై పెడతానులే, ఇంకా కూర వండకుండా ఫ్రై పెట్టేస్తాను. సరే, ఇది శుభ్రం చేసేసుకోవచ్చు. నువ్వు వెళ్ళి అల్లం చెక్కేసాయి.
ఏంటమ్మా ఇది ఇలాగుంది? ఇది కోడి దెబ్బ అంటారు. ఇలాంటివి శుభ్రం చేసేసుకోవాలి, తీసేసుకోవాలి. ఇలా కోడి మాంసం కొట్టేవాళ్ళ క్లీన్ చేసి ఏమి ఇవ్వరు మనకి. మనం ఇలా శుభ్రం చేసుకునేటప్పుడు అదే మాంసం కోసుకునేటప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి. ఇదిగో తోళ్ళు ఇలాంటివన్నీ తీసేసుకుని క్లీన్గా చేసుకుని అప్పుడు శుభ్రంగా ఓ 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు వండుకోవాలి. అందుకే ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా కొంచెం రేపొద్దున పెద్ద ఎదిగిన తర్వాత ఇలాగే చెయ్యాలి. అర్థమైందా? నీట్గా చెయ్యాలి. చికెన్ తీసుకొచ్చారు కదా అని చెప్పేసి గబగబా వండేసుకుని తినేయటం కాదు, నీట్గా చేయాలి. అర్థమైందా? సరే అమ్మా. తోళ్ళు చూసావా ఎలాగా ఉన్నాయో, ఇవన్నీ శుభ్రం చేసేసుకోవాలి. అమ్మా ఇదేంటిది? ఇది కార్జ్యం అంటారు. ఇదిగో బూరలు, ఇవి కోడి బూరలు అన్నమాట. ఇవన్నీ ఇలాంటివన్నీ తీసి పడేసేయాలి, ఇలాంటివన్నీ ఉంచుకోకూడదు. అర్థమైందా? ఇది కార్జ్యం అన్నమాట. చికెన్లో ఎన్ని రకాలు ఉంటాయా? మరే ఉంటాయి, క్లీన్ చేసుకోవడం బట్టి ఉంటుంది. ఏదైనా ఇలా శుభ్రం చేసేసుకుంటే అన్నీ ముక్కలు కూడా చిన్న చిన్నగా కోసుకోవాలి. నువ్వు వీడియో ఎలా పట్టుకున్నావు? నేను బాగానే పట్టుకున్నాను. తిరగేసి పట్టుకున్నావు. ఇది కోడి రెక్క. అర్థమైంది? ఇది కోడి రెక్క మాట. ఇది రావట్లేదు కదా, చాలా గట్టిగా ఉంది. ఇంకా తీయడానికి మనకి రాదు. ఇంకా ఇది ఇలా వేసేసుకోవడమే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అమ్మ అన్నీ ఇప్పుడే చేస్తావా? అన్నీ ఇప్పుడేం కాదు, మరి మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వండాలి కదా. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవడం ఎందుకు, ఇప్పుడే చేసేసుకుందామని. ఎక్కువగా నిలవేం పెట్టుకోవట్లేదు కదా. ఓకే. చికెన్ కూరలో కరివేపాకు వేస్తున్నాను అనమాట. బాగుంటుంది. చికెన్ కూరలో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు ఇందులో అయినా వేసుకోవచ్చు, దాని స్మెల్ బాగుంటుంది. కాకపోతే తినేటప్పుడు తీసి పక్కన పడేస్తారు. అది కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నావు అంటారు చూసావా? అవునా? అవును. అటువంటిది. కానీ కరివేపాకు వేసుకోవడం బట్టి కూరకి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు చాలా మంచిది జుట్టుకి. కాకపోతే కొంతమందికి తెలియక అలా తీసేస్తారు కరివేపాకు పక్కకి. అయ్యో, పసుపు వేసిన వీడియో స్కిప్ అయిపోయినట్టుంది. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పొడి,
నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు కలిపింది. ఇది ఎలా అంటే గరం మసాలా పొడి, నెక్స్ట్ చికెన్ పౌడర్ రెండు కలిపి వేసానమాట. ఇందులో వాటర్ వేసుకోక్కర్లేదు, ఇంకా వాటర్ వేసుకోకుండానే ఈ వాటర్ బట్టే కూర అంతా ఉడికిపోద్ది. ఇప్పటికే చాలా ఉడికిపోయింది కదా కూర అంతా. కొంచెం మనకి ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవటమే. కారం అయితే ఎక్కువ వేసుకోకూడదే, ఎక్కువ వేసుకుంటే గొంతులో మంట వచ్చేస్తుంది, గొంతంతా మంట పట్టేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. ఒక్క 10 నిమిషాలు ఆపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కూర అయిపోద్ది, అప్పుడు అన్నం పెట్టేస్తాను మీకు. ఓకేనా, ముక్క కూడా చాలా వరకు ఉడికిపోయింది. ఇంకా కొద్దిసేపు ఆగితే కూర ఉడికిపోయినట్టే. కూర ఉడికిపోయినట్టే. ఆయిల్ చూసావా ఎలా పైకి తేలిపోయిందో. కూర పూర్తిగా ఉడికిపోయింది. ఇంకా అన్నం పెట్టేసుకోవడమే లేట్.